आवाज न्यूज़ ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी के रुकने असम्बली काटीपल्ली रमना रेड्डी ने वजीर आजम नरेंद्र मोदी को यौम पैदाइश के मौके पर मुबारकबाद पेश की। इस मौके पर इन्होंने कहा कि आने वाले मुकामी इदारा इंतखाबात में बीजेपी अपनी ताकत का मुजाहरा करेगी और असम्बली इंतखाबात में मजीद मुस्तहकिम होगी। इस तकरीब में बीजेपी जिले सदर नीलम चिन्ना राजुलू ने कहा कि रमना रेड्डी की क़यादत में न सिर्फ कामारेड्डी बल्कि रियासत भर में बीजेपी नई ताकत के साथ उभरेगी। ప్రధానమంత్రి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీరు దాని గురించి మాట్లాడతారు। ఈరోజు ముఖ్యంగా విశ్వకర్మ జయంతి, అలాగే ఈరోజే నరేంద్ర మోడీ గారు జన్మించిన రోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ప్రధానమంత్రికి ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతోని ఈ భారతదేశానికి మకుటం లేని మహారాజుగా ఉండాలని చెప్పి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇవాళ తెలంగాణ విమోచన దినం సందర్భంగా సెప్టెంబర్ 17 ఆయన చేసినటువంటి త్యాగ ఫలితమే ఇవాళ తెలంగాణ రజాకారుల నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తూ అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించి, అలాగే ఈరోజు విశ్వకర్మ భగవానుడు ఇవాళ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ భగవంతునికి ఇవాళ పూజా పునస్కారాలు చేస్తూ ఆ దేవుని ఆశీస్సులు, ఆ విశ్వకర్మ ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు విశ్వకర్మలందరికీ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు, విశ్వకర్మ ఆశీస్సులు అన్ని కుటుంబాల మీద ఉండాలని, ప్రపంచం అందరూ చల్లగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను. ఇంకోటి అన్న, ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుంది. 8 స్థానాలు కైవసం చేసుకుంది అన్న. లోకల్ ఎలక్షన్లో కూడా ఏమైనా బీజేపీ ప్రభావం చూపిస్తుంది అన్న? ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపిస్తుంది. అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎక్కడైతే ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కింది స్థాయి కార్యకర్తలు కష్టపడడం వల్లనే ఈ 8 మంది ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, అలాగే మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయమైనా అది కింది స్థాయి కార్యకర్తలు, అంటే గ్రామీణ స్థాయి కార్యకర్తలు కష్టపడ్డ ఫలితమే తప్ప మాలాంటి నాయకులు వల్ల అయిందనేది ఏం లేదు. కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ లోకల్ బాడీ రావాలనే ఆలోచన మీదనే ఉన్నారు. కాబట్టి కామారెడ్డి నియోజకవర్గంలో 100% వస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ రాబోయే శాసనసభ ఎలక్షన్లకు విజయ సూచికగా లోకల్ బాడీని కూడా విజయవంతంగా గెలిచి అందరూ కూడా లోకల్ బాడీని, స్థానిక సంస్థల ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది. అన్న, ఉమ్మడి జిల్లాలో 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఒకటి కామారెడ్డి సెగ్మెంట్ అన్న రమణారెడ్డి అన్నగారు, ఒకటి ఆర్మూరు, ఒకటి నిజామాబాద్. ఇది కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్ ఏదైనా సరే బీజేపీ ప్రభంజనం సృష్టిస్తూ ఉమ్మడి జిల్లాల, దీని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? పెద్దలు గౌరవనీయులు మా కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు ఉమ్మడి జిల్లా కాదు ఈ రాష్ట్రంలోనే 2 ముఖ్యమంత్రులు ఓడించిన వ్యక్తి కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది. ఈ తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.